హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కియాన్ బైట్స్. నేను మీ శ్రీలత. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ డైట్ రెసిపీ చూద్దాం. అది రాగి జావా అండి. రాగి జావా అంటారు, రాగి మాల్ట్ అని కూడా అంటారు. అండ్ ఈ రాగి మాల్ట్ ఎలా అంటే మొలకెత్తిన రాగులతో చేస్తారండి. మొలకెత్తిన రాగులు అండ్ అందులోకి ఒక 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం ఇలాచి ఈ మొత్తం ఒక ఫైన్ పౌడర్గా చేసి నీళ్ళలో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. అదే ఇది నాకు ఇది ఒక దాదాపు 2 మంత్స్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కటే యూజ్ చేస్తాను కాబట్టి. మా ఇంట్లో ఇంకెవరు తాగరు. ఇది 2 మంత్స్ వస్తుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానండి. ఇది నేను ఇంట్లో చేసుకున్నా. మీకు స్ప్రౌట్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ అనేది అమెజాన్లో కూడా పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తెచ్చుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఎలా చేసుకోవాలంటే ఒక కేజీ రాగులు తీసుకోవాలి. ఆ రాగులు ఒక నైట్ అంతా సోక్ చేయాలి. సోక్ చేశాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే మొత్తం వాటర్ అంతా వంపేయాలి. వంపేశాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి టైట్గా రాగులని వేసేసి టైట్గా ముడి కట్టేసి ఒక ఇట్లాంటి డబ్బాలో వేసేసి 2 డేస్ పెట్టేశారనుకోండి మీకు నీట్గా మొలకలు అనేది వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక 2 డేస్ ఎండలోనే వేయచ్చు. ఎండ లేదు అంటే ఫ్యాన్ గాలి కిందన్నా పెట్టేయచ్చు. బాగా డ్రై అయిపోతుంది. దాని తర్వాత 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేయాలి. 4 టైప్స్ డ్రై ఫ్రూట్స్ అండి. ఆల్మండ్, కాజు, పిస్తా అండ్ పంకిన్ సీడ్స్. ఈ 4 టైప్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి అండ్ ఆ రాగులో మిక్స్ చేసేసి ఒక ఫైన్ పౌడర్ లాగా మీరు ఫ్లోర్ మిల్క్ అన్నా ఇవ్వచ్చు. ఫ్లోర్ మిల్క్ ఇస్తే మీకు ఫైన్ పౌడర్ వస్తుంది. లేదు మనం ఇంట్లోనే వేసుకోవాలి అంటే కొంచెం బరకగా వస్తుంది. మళ్ళీ మనం దాన్ని జల్లించుకోవాలి. సో ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఫ్లోర్ మిల్క్ ఇచ్చేస్తే మీకు ఫైన్ పౌడర్ అనేది రెడీ వస్తుంది. సో రాగులో చాలా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కాన్స్టిపేషన్ కానీ చాలా మంచిదండి. అండ్ ఈ రాగులు మన హార్ట్ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బోన్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు చాలా యూజెస్ ఉన్నాయండి రాగుల్లో. మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి మస్తుగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, సో ఈ రాగి మాల్ట్ ఎలా చేయాలో ఒకసారి చూసింది. ఈ స్పూన్తో నేను 3 స్పూన్స్ తీసుకున్నా అండి. ఇదైతే ఒక్కరికైతే సరిపోతుంది. అండ్ ఇదైతే బెల్లం, కొన్ని పాలు. సో నేనైతే నార్మల్ పాలు తీసుకున్నా. మీరు ఎవరైనా డైట్ కాన్షియస్ అయితే సోయా మిల్క్ లేదంటే ఆల్మండ్ మిల్క్ లేకపోతే కోకోనట్ మిల్క్ కూడా చాలా బెస్ట్ అండి. అండ్ కొన్ని వాటర్. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుందాం. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే బాయిల్ చేసేటప్పుడు గడ్డలు వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అండి. సో హాఫ్ గ్లాస్ మిల్క్ వేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా స్టవ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలండి. లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఒక 5 to 10 minutes ఇది కొంచెం మనం తాగగలిగేంత చిక్కబడితే సరిపోతుంది. ఒక 2 minutes తర్వాత బెల్లం వేద్దాం. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. బెల్లం వేసేద్దాం. నేను ఆల్రెడీ బెల్లం తురుము పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో నేను చేస్తున్న క్వాంటిటీ ఒక్కరికైతే సరిపోతుందండి. ఇంకా 2 minutes అయితే సరిపోతుంది.
ఇంకొంచెం చిక్కబడగానే తీసేద్దాం. తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. సో మన రాగి అంబలి అయితే అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. మన రాగి మాల్ట్ అయితే రెడీ. పైన కొంచెం గార్నిష్కి కాజు అయితే నేను డెకరేట్ చేశాను. మీ ఇష్టం, మీకు కాజు ఆర్ ఆల్మండ్ పిస్తా అయినా డెకరేట్ చేసుకోవచ్చండి. రాగి మాల్ట్ అయితే రెడీ అయింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది, కాస్త వేడిగా ఉంది అండ్ స్వీట్నెస్ కూడా సరిపోయింది. మైల్డ్ స్వీట్నెస్ ఉంది. మీకు ఎవరికైనా ఎక్కువ కావాలి అంటే నేను 3 స్పూన్స్ జాగీ వేసాను, మీరైతే 4 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.